రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రీన్ రిచ్ కాలనీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి భోజనం చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ భరోసా ఇవ్వవలసిన ముఖ్యమంత్రి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, అలాగే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలని తెలిపారు సబితా ఇంద్రారెడ్డి. అందరూ చదువుకొని వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళందరి కాలనీని బాగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటూ బాగా డెవలప్ చేసుకున్నాను. వాళ్ళందరికీ అసోసియేషన్ వాళ్ళతో పాటు అందరికీ వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వం అయినా ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి అధికారంలోకి వచ్చినాక పార్టీలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పటి నుండి రాజకీయాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టకుండా పనిచేస్తున్నది వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్పిస్తే, ప్రజలు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని పూచిగా చూపించే ప్రయత్నం తప్పిస్తే, తన నిర్ణయాల ప్రకారం తను ఆలోచించి ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని పూచిగా చూపించారు. ఒకరోజు ఉద్యోగస్తులందరూ మాట ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని ఒక మాట అడిగితే